శ్రీవల్లిని నిలదీసిన కామాక్షికి భాగ్యం 2 ఎకరాలిస్తానని మభ్యపెట్టడం, ఆ విషయం నర్మదా ప్రేమకు తెలియడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. కామాక్షి తనకిచ్చిన ఆడపడుచు కట్నం బంగారం గిల్ట్ అని వల్లితో గొడవ పెట్టుకుంటుంది. వల్లి, భాగ్యం కామాక్షిని బ్రతిమలాడ్డం నర్మదా, ప్రేమ చూస్తారు. ఏదో జరుగుతోందని అనుకుంటారు. రామరాజుకు విషయం చెబుతానని వెళుతున్న కామాక్షిని ఆపి, ఆ ఉంగరాలు పొరపాటున శ్రీవల్లి బంగారంలోకి వచ్చేసిందని, వల్లి చెల్లికి బంగారు నగలున్నా వాటికంటే గిల్ట్ నగలు ఇష్టమని, వాటిని శ్రీవల్లి బంగారంలో కలిపేసుంటారని అంటుంది. కామాక్షి మళ్లీ తన బంగారం తిరిగి అడిగితే, ముష్టి ₹1,00,000 రింగ్ ఎందుకమ్మా? తాడేపల్లిగూడెంలోని ఎయిర్పోర్టు దగ్గర మాకున్న 100 ఎకరాల్లో నీకు 2 ఎకరాలు ఇచ్చేస్తానమ్మా, 25 కోట్లు ఉంటుంది అని ఫిబ్రవరి 30న రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని అంటుంది భాగ్యం. కామాక్షి నిజమేనని నమ్మేసి గెంతులేస్తుంది. భాగ్యం కూతురుతో, ఈ తింగరదానికి తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు లేదని, ఫిబ్రవరి 30వ తేదీ కూడా లేదని తెలీదు, పిచ్చిది అనుకుంటారు. కామాక్షి నిజమని గంతులేస్తూ, కామాక్షి కోటీశ్వరరాలు అని బోర్డు పెట్టేసుకుంటానని అనుకుంటుంది. నర్మదా, ప్రేమ కామాక్షిని ఆపి విషయం అడుగుతారు. అందుకు కామాక్షి, పక్క ఊరిలో మామిడి చెట్టుకు దానిమ్మ పళ్లు కాసాయిట, ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం అని సెటైర్లు వేస్తుంది. కామాక్షి మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ, మీకు ఆడపడుచు కట్నం ఇవ్వడం చేతకాదు కాని నన్ను అడుగుతున్నారు, కనీసం తులం బంగారం ఇవ్వడం లేదు, ₹1,000 కూడా ఇవ్వలేదు అని. వల్లి చూడు ఎంత మంచిదో, నాకు తాడేపల్లిగూడెంలోని ఎయిర్పోర్టు దగ్గర 2 ఎకరాలు ఇస్తామని చెప్పింది అని అంటుంది. కామాక్షి వల్లిని పొగిడేస్తూ విషయం మొత్తం నర్మదా, ప్రేమకు చెప్పేస్తుంది. ప్రేమ నర్మదతో 2 ఎకరాలు రాయడం అనేది జరగని విషయం, ఈ నగల విషయంలో ప్రతిసారి వల్లి ఏదో టెన్షన్ పడుతుంది అని నర్మదంటుంది. దాంతో ప్రేమ గతంలో నగలు లాకర్లో వేసిన టైంలో టెన్షన్ పడడం, నా నగలు మా ఇంట్లో ఇచ్చినప్పుడు కూడా తీసుకున్నారా, ఏమైనా అన్నారా అని ప్రశ్నించిందని ప్రేమ చెప్తుంది. దానికి నర్మదా, డౌట్ లేదు, ఆ వల్లి నగల విషయంలో ఏదో పెద్ద మతలబే ఉంది, అదంతా బయటికి తీయాలి అంటే పెద్ద ప్లానే వెయ్యాలి అని అంటుంది. రామరాజు కోసం కాఫీ తెచ్చిన వేదవతి చేతికివ్వకుండా పక్కన పెట్టేసి వెళ్లిపోతూ ఉంటుంది. వెంటనే రామరాజు కాఫీ చేతికివ్వలేదు ఎందుకని వేదవతిని అడుగుతాడు. నీ చేత్తో ఇస్తేనే నాకిష్టం అని రామరాజు వేదవతి చేతికి ముద్దు పెడతాడు. నర్మదా, ప్రేమ చూసి నోరెళ్లబెడతారు. ఇక నర్మదా, ప్రేమ వచ్చి వరలక్ష్మి వ్రతం రేపే చేద్దామని అంటారు. 2వ శుక్రవారం చేద్దామని వేదవతి అంటే, లేదు భాగ్యం, పిన్ని వాళ్లు ఉంటారు కదా అంటుంది. కామాక్షి వదిన కూడా ఇంట్లోనే ఉంది కదా, ఇల్లంతా సందడిగా ఉంటుంది అని అత్తామామల్ని బ్రతిమలాడతారు. రామరాజు సరే అనేస్తాడు. వేదవతి 2 కోడళ్లను తీసుకుని, మీరు అనుకున్నది చేసేస్తారే ఘటికులు అని, రేపే వ్రతం చేసుకుందాం అనంటుంది. శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతుంది. నర్మదా, ప్రేమ, భాగ్యం వల్లి దగ్గరకు వెళ్లి, పిన్నిగారు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది, రేపే ముహూర్తం, మీరు ఊహించినట్లు ఉంటుంది, రెడీగా ఉండండి అనంటారు. వీళ్ల మాటల వెనుక, రేపే సడన్ గా వ్రతం పెట్టడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉంది, అది కనిపెట్టేసి మనం జాగ్రత్త పడిపోవాలి అని భాగ్యం, వల్లి అనుకుంటారు. భాగ్యం, ఆనందరావు, వల్లీలు తెగ ఆలోచిస్తూ ఉంటారు. నా పెళ్లి విషయం, మనం చేసిన అన్ని మోసాలు బయట పెట్టేసి నన్ను గెంటేలా చేశారు, నేను బావకి దూరం అయిపోతా అని శ్రీవల్లి ఏడుస్తుంది. మన బండారం బయట పడేలోపే మనం పారిపోదాం అని ఆనందరావు అంటే, ఎక్కడికి పారిపోయేది, వాళ్ల ప్లాన్ కి ఎట్టా ఎదురుదెబ్బ కొట్టాలో నాకు తెలుసు అని భాగ్యం అంటుంది. వాళ్లు మన బండారం బయట పెట్టడం కాదు, నేనే వాళ్లకి ఘోర అవమానం చేస్తాను అనంటుంది భాగ్యం. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది.